సభవరం సభలో చంద్రబాబు నీతి కథ చెప్పి ప్రజల్ని ఆలోచింపజేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఏకపక్షంగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది. ఒక అతను పక్షులన్నిటికీ ఒక వలేస్తాడు. ఆ పక్షులన్నీ కూడా అక్కడ గింజలుంటే తినాలనుకుంటే ఒక పెద్ద పక్షి చెప్తుంది, మోసం ఉంది ఇంట్లో, ఎవరో కావాలని ట్రాప్ వేశారు, మనం దిగితే మన పని ఫినిష్ అని చెప్తుంది. ఆ పెద్ద పక్షి చెప్తే ఇవి పర్వాలేదని వెళ్తాయి, శుభ్రంగా వాళ్ళలో పడిపోతాయి. మళ్ళా అతను అడుగుతా, పెద్ద పక్షిని అడుగుతా, ఏం చేయాలి ఇప్పుడు, మేము తగులుకున్నాం, వాడు వస్తే మమ్మల్ని చంపేస్తారంటే అప్పుడు ఒకటే అంటాయి, మన బలమే మనకు ఐకమత్యం, మీరందరూ ఒకటేసారి లేయండి, వల కూడా లేస్తుంది, అక్కడి నుంచి ఏ విధంగా తప్పించాలని చెప్తానని అదే మరి లేస్తాయి. పక్షులన్నీ వలతోనే లేస్తాయి. ఆ పెద్ద పక్షికి ఒక ఎలుక చాలా ఫ్రెండ్ ఉంటుంది. ఆ ఎలుక దగ్గర దిగి మొత్తం కట్ చేసి అందరినీ వల నుంచి విడిపించే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారా అని నేను అడుగుతున్నా. అది జరిగితే మనం 5 ఏళ్లు కాదు 50 ఏళ్లు నేను చెప్తున్నా మీ అందరికీ.